వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. సివిల్స్ లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అంటూ దివ్యాంగుల కోటాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ IAS అధికారి స్మితా సబర్వాల్ వెంటనే వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. గరిడేపలో స్మితా సబర్వాల్ చిత్రపటానికి రక్తాభిషేకం చేసి దిష్టిబొమ్మను దగ్ధం చేసి రోడ్లపై బైఠాయించి వినూత్న రీతిలో నిరసన తెలిపిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ బృందం. వికలాంగులను అవమానపరిచిన స్మితా సబర్వాల్ పై కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకుని ఆమె IAS ను రద్దు చేసి వికలాంగుల హక్కు చట్టం 2016 నిబంధనల మేరకు ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా మరి సీనియర్ IAS అధికారి తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ అయినటువంటి మరి స్మితా సబర్వాల్ వికలాంగుల సమాజానికి సివిల్ సర్వీస్ ఉద్యోగాలలో రిజర్వేషన్ అవసరం లేదని చెప్పేసి, మరి అదేవిధంగా మెడికల్లో కూడా వికలాంగులకు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పేసి వికలాంగుల సమాజాన్ని అవమానపరిచే విధంగా, వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే మరి నేటి వరకు కూడా ఆమె మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడాన్ని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము పూర్తి స్థాయిలో తప్పుపడుతూ ఇవాళ స్మితా సబర్వాల్ వెంటనే వికలాంగుల సమాజానికి బేషరత్గా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఇవాళ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నేషనల్ హైవే 167 మీద ఆమె యొక్క దిష్టి బొమ్మకు మరి కోడి రక్తంతో రక్తాభిషేకం చేసి ఆమె యొక్క దిష్టి బొమ్మను ఈ రోజు దగ్ధం చేయడం జరుగుతుంది. ఒకటే స్మితా సబర్వాల్ గారికి మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం. వికలాంగులకు ఏదైతే వికలాంగులు కించపరిచే విధంగా మీరు వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకుంటే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి, దేశంలో ఉన్న ప్రధానమంత్రి గారికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. 2016లో వికలాంగులు అవమానపరిస్తే వికలాంగుల అట్రాసిటీ చట్టం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చింది. ఇవాళ ఒక IAS ఆఫీసర్ వికలాంగుల సమాజాన్ని అవమానపరుస్తుంటే మరి వికలాంగుల యాక్ట్ చట్టం కింద ఇంతవరకు కూడా స్మితా సబర్వాల్ మీద కేసు నమోదు చేయకపోవడం, ఆమెను ఇంతవరకు కూడా అరెస్టు చేయకపోవడం పట్ల భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఈ రోజు ఆమె దిష్టి బొమ్మ దానాన్ని కూడా వికలాంగుల పట్ల సీనియర్ IAS ఆఫీసర్ స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను వికలాంగుల పట్ల సీనియర్ IAS ఆఫీసర్ స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను వికలాంగుల ఐక్యత. ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి సివిల్ సర్వీస్ ఉద్యోగాలలో వికలాంగుల రిజర్వేషన్ రద్దు చేయాలని చెప్పేసి, మరి వికలాంగులకు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పేసి వ్యాఖ్యానించినటువంటి సీనియర్ IAS అధికారి స్మితా సబర్వాల్ని వెంటనే అరెస్టు చేసి ఆమె మీద వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం కేసు నమోదు చేయాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు గరిడేపల్లిలో మరి యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇవాళ వికలాంగుల సమాజాన్ని అవమానపరిచే విధంగా, వికలాంగుల సమాజాన్ని ఏలన చేసే విధంగా ఇవాళ సీనియర్ IAS ఆఫీసర్ అయినటువంటి మరి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు చేసింది. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే స్మితా సబర్వాల్ వ్యాఖ్యలకి మరి చర్యలు తీసుకోవాలి. ఆమె వికలాంగుల సమాజం మీద చేసినటువంటి